జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజకీయ అవగాహన లేదండి. ఫస్ట్ ఆయన ఒక సంవత్సరం మంచి పొలిటికల్ లీడర్ల దగ్గర, పెద్దల దగ్గర, సీనియర్ రాజకీయ నాయకుల దగ్గర రాజకీయం నేర్చుకున్న తర్వాత హౌ టు బిహేవియర్ ఇన్ ద పాలిటిక్స్ అనేది ఆయన వస్తే బాగుంటుందని నా సజెషన్ అండి. నీకు డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఓటుకి 50,000 ఇచ్చైనా కొనుక్కోగలను అనేటటువంటి ఇంకా ధీమాతో ఉన్నాడు. ఆ ధీమా ముందు పోవాలండి. ఆ ధీమా పోవాలి, కార్యకర్తల దగ్గర చేర్చుకోవాలి అయ్యా. అంతేగాని అదేం లేకోకుండా ఈ విధంగా చేస్తే ఎక్కడైపోయావా? 5 ఏళ్ళు ఏమైపోయావా? జగనో పక్కన నేను ఒక ఫోటో దిగటానికి ఉందంటాయా? నీకోసం 13 సంవత్సరాలు ఇంటింటికి గడప గడపగా తీసుకెళ్ళమంటే బెడ్రూముల్లోకి తీసుకెళ్ళామయ్యా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇవాళ నీ గురించి ఇలా మాట్లాడుతున్నానంటే 13 ఏళ్ళు రాజశేఖర రెడ్డి మీద ప్రేమతో, రంగా గారి మీద ప్రేమతో, ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత కొడుకు వచ్చాడని ఏం చేసావయ్యా? ఏం చేసావు చెప్పు. నువ్వు బీసీలను అణిచేసావు, ఎస్సీలను అణిచేసావు, యువతను నిరుద్యోగం సమస్యలోంచి బయటికి తీసుకురాలేకపోయావు. పారిశ్రామికీకరణ లేదు. నువ్వు నీ దొంగలు, నీ అనుచరులు 4 జోన్లుగా విభజించుకుని పాలించుకుంటాం, సంపాదించుకుంటాం తప్పనిసి ఏమైనా ఉందండి? ఫస్ట్ యూ ఎర్న్ ద పాలిటిక్స్ ఇన్ ద పొలిటికల్ లీడర్స్, దెన్ యూ కేమ్ టు ద రోడ్, దెన్ యూ కేమ్ టు ద ప్రచార యాత్ర, ఎనీ అదర్.